నమస్తే 99 టీవీకి స్వాగతం. బీహార్ బీజేపీ ఖాతాలో పడింది. దాదాపు హిందీ బెల్ట్ రాష్ట్రాలన్నీ కాషాయ పార్టీలో చేరాయి. ఇక నెక్స్ట్ బెంగాల్ మాత్రమే మిగిలి ఉంది. గంగా నదిల ప్రవాహం వలె ముప్పేట దాడి చేసేందుకు రెడీ అవుతూ ఉన్నారు కమల నేతలు. దీదీని గద్దె దించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పటికే హ్యాట్రిక్ విజయం సాధించిన మమతను ఓడించడం అంత ఈజీ కాదంటూ ఉన్నారు ఎక్స్పర్ట్స్. 4వసారి టీఎంసీ పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తోంది. మమతపై అనేక ఆరోపణలు వచ్చినా ప్రజల్లో మాత్రం ఆమెకు ఆదరణ తగ్గలేదని చెబుతూ ఉన్నారు సొంత పార్టీ నేతలు. పశ్చిమ బెంగాల్ అంటే టక్కును గుర్తుకొచ్చేది కమ్యూనిస్టులు. 2011 వరకు కంచుకోటగా ఉంది. అలాంటి కోటను బద్దలు కొట్టి కకావికలం చేసింది మమతా బెనర్జీ. వరుసగా ఎన్నికల్లో గెలుస్తూ అటు కాంగ్రెస్ కామ్రేడ్స్ ప్రభావం లేకుండా చేసింది. ఆయా పార్టీలకు చెందిన సీనియర్ నేతలను టీఎంసీలోకి చేర్చుకుంటూ ఉన్నారు. సీనియర్ నేతలంతా టీఎంసీ గూటికి చేరారు. దీదీని ఢీకొట్టే బలమైన ప్రత్యర్థి లేకపోవడంతో ఆమె విజయాలు సునామీలా మారాయి. గత ఎన్నికల్లో బీజేపీ వీరోచితంగా పోరాటం చేసింది. కానీ ఓడించేందుకు తీవ్రంగా ప్రయత్నించిన ప్రజలు మాత్రం తీర్పును టీఎంసీకే పట్టం కట్టారు. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదంటూ ఉన్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. గత ఎన్నికల్లో మమతా బెనర్జీని ఓడించిన బీజేపీ మెజారిటీ సీట్లను దక్కించుకోలేకపోయింది. మ్యాజిక్ ఫిగర్ వరకు అయినా వస్తుందని అందరూ భావించారు. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. కాషాయ నేతల ఆటలు దీదీ ముందు సాగలేదు. పక్కా వ్యూహంతో ప్రజల నాడి తెలిసిన మమత గ్రాండ్ విక్టరీ కొట్టారు. అప్పుడు ఒక వర్గం ఆమెకు అండగా నిలిచి గెలిపించిందనే ప్రచారం సాగింది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవంటూ ఉన్నారు. సర్ ప్రక్రియ వేగంగా సాగడంతో ఓటర్ల జాబితా నుంచి అనేక మంది పేర్లు తొలగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వలస వచ్చిన బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు, నేపాలీలు ఇలా అనేక మంది ఓటర్లను జాబితా నుంచి ఏరివేస్తూ ఉన్నారు. వారంతా దేశం వీడి పారిపోతూ ఉన్నారు. సర్ను అడ్డుకోవడానికి మమతా ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. అటు బీహార్లోనే ఇదే విధంగా జరిగింది. దీంతో మమతలో టెన్షన్ స్టార్ట్ అయినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఏకదాటిగా బెంగాల్ను 15 ఏళ్లు పాలించారు మమత. కామన్గా ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది. విపక్షాలు దాన్ని క్యాష్ చేసుకోవడంలో ఏ మేరకు సక్సెస్ అవుతాయో తెలియడం లేదు. కాంగ్రెస్ వామపక్షాలు ఆశించిన స్థాయిలో పెర్ఫార్మెన్స్ ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక ప్రత్యామ్నాయంగా బీజేపీ మాత్రమే కనిపిస్తోంది. ప్రజల మైండ్ సెట్ను కూడా కొంత మార్చినట్టుగా సమాచారం. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరేస్తామని ధీమాగా చెప్తూ ఉన్నారు ఆ పార్టీ నాయకులు. అటు ప్రధాని మోదీ, అమిత్ షా కూడా బెంగాల్పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే విధంగా పోరాటం చేయాలని కేడర్కు ఢిల్లీ వేదికగా పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు ఆయా సెగ్మెంట్స్పై దృష్టి సారించారు. గ్రౌండ్ లెవెల్లో బీజేపీని బలోపేతం చేయడంపై వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అటు తృణమూల్ కాంగ్రెస్లో నెలకొన్న అంతర్గత విభేదాలు తమకు కలిసి వస్తాయని కమలనాథులు భావిస్తూ ఉన్నారు. కాంట్రవర్సీ కామెంట్స్తో పార్టీ నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యే ఉమాయున్ కబీర్ కొత్త పార్టీ పెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆయనతో కలిసి వచ్చే చిన్న పార్టీలను కలుపుకుని వెళ్లాలని ప్రయత్నిస్తూ ఉన్నారు కమలం నేతలు. దాదాపు 135 సెగ్మెంట్స్లో కబీర్ ప్రాబల్యం ఉంటుందని అంచనా వేస్తూ ఉన్నారు. దీంతో దీదీ ఆధిపత్యానికి చెక్ పడుతుందా అంటే ఇప్పుడే చెప్పలేమంటూ ఉన్నారు ఎక్స్పర్ట్స్. పాలిటిక్స్లో ఎప్పుడు ఎలా ఉండాలో, ఎక్కడ ఏ పాచిక వేస్తే పారుతుందో తెలిసిన అపర మేధావిగా పేరున్న మమతా బెనర్జీని తట్టుకుని నిలబడి గెలవడం అంటే మామూలు విషయం కాదు. పక్కా ప్రణాళిక, వ్యూహంతో ముందుకు వెళ్ళాలి. అప్పుడే అనుకున్నది సాధ్యమవుతుంది. ఇక 2026 ఎన్నికల్లో టీఎంసీ బీజేపీ మధ్యనే హోరాహోరీగా పోరు సాగుతుందనే ఇప్పటికే ఒక అంచనాకు వచ్చేశారు ఎక్స్పర్ట్స్. ఈ రెండు పార్టీల మధ్య పోటీ ఉండనుంది. అటు రాహుల్, కమ్యూనిస్టులు కూడా తగ్గేదే లే అంటూ ఉన్నారు. ప్రజల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి మరి.